హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు సింపుల్ మెథడ్‌లో మినపప్పుతోని పునుగులు ఎలా చేయాలో చూపిస్తాను. ఒకసారి చూడండి. ముందుగా మినపప్పును ఒక 2 గంటల పాటు మంచిగా నానబెట్టేసుకోండి. నానబెట్టుకున్న మినపప్పును మంచిగా మిక్సీ జార్‌లో వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోండి. సో, ఈ మిక్సీ పట్టేసుకొని చూడండి ఇంత మెత్తగా అయింది కదా! సో, దీన్ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. సో, ఇప్పుడు ఈ మిక్సీ చేసిన మినపప్పులోకి చిన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, రుచికి తగ్గంత సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసుకోండి. నెక్స్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. కలర్‌కి చాలా బావుంటుంది. వేడి వేడిగా మాత్రం నిజంగా చాలా బావుంటుందండి. ఈవినింగ్ గానీ, మార్నింగ్ ఎప్పుడైనా కూడా తీసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందన్నది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, అన్నీ వేసేసుకున్నాక దీన్ని మొత్తాన్ని కూడా మంచిగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోండి మూత పెట్టి. సో, అంతలో మనం డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా? సో, చూడండి ఇక్కడ ఆయిల్ కూడా వేడైంది. సో, మినపప్పు కూడా మంచిగా 5 మినిట్స్ నానింది కదండీ! సో, చిన్న చిన్న పునుగుల్లాగా ఇలా వేసేసుకుందాము. సో, టేస్ట్ చాలా బావుంటుందండి. ఇది మొత్తం కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకి ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేసుకోండి. అంతే అండి. వేడి వేడిగా మన మినపప్పుతో చేసిన పునుగులు రెడీ అయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.